जिस देश में గంగా బహతి హై అంటే ఏ దేశంలో గంగా నది ప్రవహిస్తుందో. ఏ దేశంలో ప్రవహిస్తుంది గంగా నది? ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. అవునా? భారతదేశంలో గంగా నది ప్రవహిస్తుంది. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో ప్రజలు ఎలా ఉంటారు, అక్కడ సంస్కృతి ఎలా ఉంటుంది, అక్కడ వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది భారతీయుల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, మనస్తత్వము, గొప్పతనము గురించి ఈ పాఠంలో మనకి వివరించబడింది. పాఠం పేరేంటి? జిస్ దేశ్ మే గంగా బహతి హై. ఇప్పుడు ముందు కవి పరిచయం చూద్దాం. चौथा पेज नंबर 4. कवि का नाम शैलेंद्र कुमार. कवि का नाम क्या है? చూడండి, జీవన్ కాల్. జీవన్ కాల్ ఏమని చూడండి. उन्नीस सौ 66 అంటే 1923 నుంచి 1966 మధ్యకాలంలో ఈయన జీవించాడు. విశేషతాయే, ప్రత్యేకతలు ఏంటంటే కई ప్రసిద్ధ फिल्मी गीतों की रचना, 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित. 3 సార్లు ఈయనకి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. అలాగే అనేక సినిమా పాటలు రాశారు. ఇది కవి పరిచయము. కవి పరిచయం కూడా మీకు ఒక క్వశ్చన్గా వస్తే ఈ కవి పరిచయం రాస్తే సరిపోతుంది. ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. ఇది కవితా పాఠ్. కవితా పాఠ్ అంటే ఒక కవితల రూపంలో రాయబడింది అనమాట. అంటే తెలుగులో పద్యాలు అంటాం కదా, అలా. మొత్తం ఎన్ని పద్యాలు ఉన్నాయి చెప్పండి పాఠంలో? 8 పద్యాలు ఉన్నాయి. దీంట్లో మొదటిది చివరిది ఒకటే. హోంఠోం పే సచ్చాయి రహతీ హై అని ఉంది కదా, అది. సరే, ఇప్పుడు చూడండి, నేను చెప్తాను, ముందు చదవడం నేర్చుకోండి. నాతో పాటు చదివిన తర్వాత ఒక పాటలాగా పాడతాం. హోంఠోం పే చెప్పండి. సచ్చాయి रहती हैं जहाँ दिल में सफाई रहती हैं, हम उस देश के वासी हैं जिस देश में గంగా బహతి హై. ఇప్పుడు మీనింగ్స్ రాసుకోండి. దీంట్లో హోంఠోం అంటే పెదవులు, పెన్సిల్ తోటి రాయాలి. హోంఠోం అండర్లైన్ చేసి పెదవులు అని రాసుకోండి. సచాయి నిజాయితీ. సచాయి అంటే నిజాయితీ. రహతీ హై అంటే ఉంటుంది. జహా, జహా ఎక్కడైతే, దిల్ మే మనసులో, సఫాయి స్వచ్ఛత. సఫాయి అంటే పరిశుభ్రత, స్వచ్ఛత అనే మీనింగ్. ఇక్కడ మనకి స్వచ్ఛత. హమ్ మనము, మేము మనము. ఉస్ దేశ్ కే వాసీ హై ఆ దేశపు నివాసులము. జిస్ దేశ్ మే గంగా బహతి హై ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం మీనింగ్ చెప్తాను, వినండి, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. పెదవులపై నిజాయితీ ఎక్కడ ఉంటుందో, మనసులో స్వచ్ఛత ఎక్కడ ఉంటుందో, మేము ఆ దేశపు నివాసులము ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో. ఇది ఈ పద్యం యొక్క అర్థం. రెండో పద్యం చదువుదాం. అలాగే మెహ్మా చెప్పండి నాతో పాటు. जो हमारा होता है वो जान से
प्यारा होता है, ज्यादा का नहीं, लालच हमको थोड़े में గుజారా హోతా హై. మెహమా అంటే అతిథి, రాసుకోండి. మెహమా అంటే ఏంటి? అతిథి. అతిథి అంటే గెస్ట్. మన ఇంటికి వచ్చేటువంటి చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, వీళ్ళని అతిథులు అంటారు. మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు లేదా మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళు, అలా అనమాట. మెహమా జో హమారా హోతా హై అంటే మనకి ఎవరైతే అతిథులుగా వస్తారో ఓ జాన్ సే ప్యారా హోతా హై. ఓ అంటే అక్కడ వహ అనే మీనింగ్ అనమాట. ఓ అంటే వహ అంటే అతడు, అతడు లేదా వారు. జాన్ సే, జాన్ అంటే ప్రాణం, సే అంటే కంటే అని ఇక్కడ మీనింగ్. జాన్ సే ప్రాణం కంటే, ప్యారా హోతా హై అంటే ఇష్టము. మనకి అతిథులుగా వచ్చిన వాళ్ళని మనము ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాము. చూడండి, మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు చక్కగా స్పెషల్స్ వండి పెడతాం కదా. మనం రోజు చేసుకోకపోయినా, మన ఇంట్లో మరి వండుకోవడానికి సరిగ్గా పదార్థాలు లేకపోయినా ప్రత్యేకంగా తెచ్చి మరి వండి పెడతాము. చక్కగా మనం కింద పడుకొని వాళ్ళకి మంచం మీద పడుకోబెడతాము. ఇలా వాళ్ళని బాగా చూసుకుంటాం, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. జ్యాదాకా నహి లాలచ్ హమ్కో. జ్యాదాకా అంటే ఎక్కువగా, లాలచ్ దురాశ, దురాశ లేదా అత్యాశ ఏదైనా రాసుకోండి, పర్వాలేదు. హమ్కో మనకి ఎక్కువగా కావాలనే తాపత్రయం, అత్యాశ లేదు మనకి. అతిగా కావాలనే అత్యాశ లేదు మనకి. థోడేమే కొంచెంతోటే, కొంచెంలోనే, గుజారా హోతా హై జరిగిపోతుంది. గుజారా అంటే జీవన విధానం, నిత్య జీవితం మనకి సింపుల్గా గడుపుతామని అర్థం అనమాట. ఓవరాల్గా దీని మీనింగ్ ఏంటంటే మనకు ఎవరైతే అతిథిగా వస్తారో అతన్ని మనం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము. మనకి ఎక్కువగా కావాలి, అందరిది మనకే కావాలని చెప్పే తాపత్రయం మనకు లేదు. మనది చాలా సాధారణ జీవితాన్ని గడుపుతామని దాని మీనింగ్. ఇలాగే ఈ మూడోది కూడా చూద్దాం. 3, 4 చూసిన తర్వాత ఈ 4టిని కూడా ఒక పాటలాగా, గేయంలాగా ఎలా పాడాలో మీకు నేను నేర్పిస్తాను. बच्चों के लिए చెప్పండి. जो धरती माँ सदियों से भी, सदियों से सभी कुछ सहती हैं, सभी कुछ सहती हैं. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. చూడండి, ఇది కూడా బచ్చోం కే లియే అంటే, బచ్చోం అంటే ఎవరు? బచ్చా అంటే ఎవరు? పిల్లలు. పిల్లల కొరకు జో ధరతీ మా, ధరతీ అంటే భూమి. చెప్పండి, మీకు తెలిసినవి చిన్న చిన్నవి నేను అడిగినప్పుడు చెప్తూ ఉండండి. బచ్చోం కే లియే జో ధరతీ మా, పిల్లల కొరకు మన భూమి తల్లి అని. మా అంటే అమ్మ అని కదా. సదియోంసే అంటే సంవత్సరాల నుండి, సభీ కుచ్ సహతీ హై అన్నీ సహిస్తూ ఉన్నది. అంటే మరి భూదేవిని బాగా ఓర్పు ఉన్నట్లుగా మనం భావిస్తాం కదా. మనం గనులు తవ్వి తీస్తూ ఉంటాము, లేకపోతే కట్టడాలు కడుతూ ఉంటాము, మళ్ళీ కొండల్ని పగలగొడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా అభివృద్ధి కోసం సహిస్తూ ఉన్నది అని కవి చెప్తున్నాడు అనమాట. పిల్లల కోసం అంటే భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం భూమి అన్నీ సహిస్తూ ఉన్నది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. అలాంటి దేశపు నివాసులము మనము ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో. సభీ కుచ్ సహతీ హై అంటే, సభీ కుచ్ అంటే అన్నీ లేదా అంతా అని, సహతీ హై అంటే సహిస్తుంది. ఇప్పుడు అలాగే 4వ పద్యం కూడా చూడండి. నేను చెప్తాను, పలకండి నాతో పాటు. కుచ్ లోగ్ जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. ये पूरब हैं पूरब वाले, हर जान की कीमत जानते हैं. అంటే ఏంటో చూడండి. ఇప్పుడు కుచ్ లోగ్ అంటే కొంతమంది, కుచ్ లోగ్ అంటే ఏంటి? కొంతమంది. జో జ్యాదా జాంతే హై
అంటే వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు, అంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంది, జ్ఞానం ఎక్కువ ఉంది. కొంతమందికి బాగా నాలెడ్జ్ ఉంటుంది, అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఇన్సాన్ అంటే మనిషి, రాసుకోండి. ఇన్సాన్కో కమ్ పహచాన్తే హై. వాళ్ళు మన పహచాన్ అంటే గుర్తించటం, విలువ ఇవ్వటము, గుర్తించటము. కానీ వాళ్ళలో మానవత్వం ఉండదు, మనుషుల్ని గుర్తించరు. మాకు బాగా జ్ఞానం ఉన్నదని చెప్పి గర్వపడుతూ ఉంటారు. ఏ పూరబ్ హై పూరబ్ వాలే అంటే, పూరబ్ అంటే తూర్పు, తూర్పు వాళ్ళు తూర్పు వాళ్ళే అని దాని మీనింగ్ అన్నమాట. పూరబ్ హై పూరబ్ వాలే. తూర్పు దేశాలంటే మన దేశం తూర్పు దేశాల కిందకే వస్తుందా? భారతదేశం తూర్పు దేశం. మనం గ్లోబల్లో కనుక చూసుకుంటే, మీరు సోషల్ చదువుకున్నారు కదా, తూర్పు వైపు ఉంటుంది. కాబట్టి తూర్పు దేశాల వాళ్ళు తూర్పు దేశాల వాళ్ళే. వెస్ట్రన్ కంట్రీస్ అంటారు వాళ్ళు ఇంగ్లాండ్, అమెరికా, ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్. మనము ఈస్టర్న్. హర్జాన్కి కీమత్ జాన్. తూర్పు వాళ్ళు తూర్పు వాళ్ళే. హర్జాన్ అంటే ప్రతి ప్రాణము యొక్క కీమత్ విలువ. కీమత్ అంటే ఏంటి? విలువ. జాన్తే హై అంటే తెలుసు. ఇప్పుడు దీని మొత్తం మీనింగ్ ఏంటంటే, కొంతమందికి చాలా ఎక్కువ జ్ఞానం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉన్నాయి అంటారు. కానీ మనుషుల్ని తక్కువగా గుర్తిస్తారు, మనుషులకి తక్కువగా విలువ ఇస్తారు, తోటి మనిషిని గుర్తించరు. కానీ తూర్పు వాళ్ళు తూర్పు వాళ్ళే, ప్రతి ప్రాణం యొక్క విలువ వాళ్ళకి తెలుసు అని చెప్పి కవి మనకి చెప్తున్నాడు అనమాట. కవి పేరేంటి ఒకసారి గుర్తు చేసుకుందాం. శైలేంద్ర కుమార్. ఈయన సినిమా పాటలు చాలా రాశాడు హిందీలో. అది ఇప్పుడు ఈ మొత్తం కూడా మనం ఒక గేయంలాగా పాడితే కనుక మీకు బాగా గుర్తుంటుంది. ఒకసారి నాతో పాటు పాడండి. ఇవి పాడిన తర్వాత మిగతావి చెప్తాం. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, मेहमा जो हमारा होता है, मेहमा जो हमारा होता है, वो जान से प्यारा होता है, वो जान से प्यारा होता है, ज्यादा का नहीं लालच हमको, ज्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है, बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती हैं, सदियों से सभी कुछ सहती हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज्यादा जानते हैं, कुछ लोग जो ज्यादा जानते हैं, इंसान को कम पहचानते हैं, इंसान को कम पहचानते हैं, ये पूरब है पूरब वाले, ये पूरब है पूरब वाले, हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं,
ఏ పూరబ్ హై పూరబ్ వాలే, ఇది తూర్పు, తూర్పు దేశం వాళ్ళు. హర్ జాన్కి కీమత్ జాన్తే హై, అంటే ప్రతి ప్రాణం యొక్క విలువ తెలుసు, అంటే మనుషుల్ని గౌరవిస్తాము, మన దగ్గర మానవత్వం ఉన్నది అని చెప్పన్నమాట. ఇప్పుడు నేను ఈ 4 మీకు బాగా అర్థమైనాయి కదా. సరే, తర్వాత చూద్దాం ఈ పేజీలో అవి కూడా అలాగే ముందు ఒకసారి చదవడం నేర్చుకొని మీనింగ్స్ రాసుకొని ఆ మీనింగ్ అంతా తెలిసిన తర్వాత మనం పాటలాగా నేర్చుకుందాం. చెప్పండి నాతో పాటు. మిల్జుల్ కే రహో और प्यार करो, एक चीज यही तो रहती हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. మిల్జుల్ కే రహో అంటే కలిసిమెలిసి ఉండండి, కలిసిమెలిసి కలిసిమెలిసి ఉండు లేదా ఉండండి. ఔర్ ప్యార్ కరో, ఒకరితో ఒకళ్ళు స్నేహంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, స్నేహంగా ఉండండి. ప్యార్ అంటే ప్రేమ అని, స్నేహం అని అర్థం. స్నేహంగా ఉండండి. ఏక్ చీజ్ యహీతో రహతీ హై, ఇది మాత్రమే ఉంటుంది మన దేశంలో. మరి ఇన్ని రకాలు ఇన్ని మతాలు ఉన్నా కూడా మనం ఒకరితో ఒకళ్ళు కొట్టుకోవడం, యుద్ధాలు చేసుకోవడం ఉండదు కదా, అందరూ కలిసిమెలిసి ఉంటారన్నమాట. కాబట్టి మిల్జుల్కే రహో ఔర్ ప్యార్ కరో, కలిసిమెలిసి ఉండండి, స్నేహంగా ఉండండి అనేది ఒక్కటి మాత్రమే ఇక్కడ ఉంటుంది. అలాంటి దేశపు నివాసులం మనం, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుంది. తర్వాత जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर, मतलब के लिए अंधे होकर, अंधे अंधे అంటే గుడ్డివాళ్ళమై అని, अंधे होकर रोटी को नहीं पूजा हमने. చూడండి, జో జిస్సే మిలా సీఖా హమ్నే, ఎవరిని కలిసినా కూడా మనం నేర్పాం. ఏం నేర్పాము? జో జిస్సే మిలా సీఖా హమ్నే, నేర్పాము, నేర్చుకున్నాము. సీఖనా అంటే నేర్చుకోవడం అన్నమాట. గైరోం కో భీ అపనాయా హమ్నే, గైరోం అంటే ఇతరులు, ఇతరులను కూడా మనవాళ్ళుగా అంగీకరించాం. ఇతర దేశాల వాళ్ళు వస్తే కూడా మనం బాగా గౌరవిస్తాం కదా. ఒక్కోసారి ఇతర దేశాల నుంచి రాయబారులు వీళ్ళు వస్తుంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళని ఎంతో మనం బాగా గౌరవించి బహుమతులు ఇచ్చి పంపిస్తూ ఉంటాం. అంటే ఏంటి? గైరవం కోభి అపనాయం. గైరవం అంటే ఇక్కడ తెల్లవాళ్ళనే మీనింగ్ ఉంది, ఇతర దేశాల వాళ్ళనే మీనింగ్. కాబట్టి ఇతరులని కూడా, స్వదేశీయులనే కాకుండా విదేశీయులను కూడా మనం ఆదరించాం. మతలబ్ కే లియే అంధే హోకర్ రోటీకో నహీ పూజా హమ్నే. దీని మీనింగ్ ఏంటంటే, మతం కోసము లేదా ధర్మం కోసము మనము గుడ్డివాళ్ళమై కొట్టుకోలేదు, స్వార్థంతో ఉండలేదు, స్వార్థంతో లేము అని మీనింగ్ అన్నమాట. తర్వాత కవిత చూద్దామా. अब हम तो क्या सारी दुनिया, अब हम तो क्या सारी दुनिया, सारी दुनिया से कहती हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती हैं. अब हम तो क्या అంటే ఇప్పుడు, అబ్ అంటే ఇప్పుడు, హమ్తో క్యా మనమేంటి, ఇట్లా మనం చెప్పుకోవటం కాదు మేము అంత గొప్పవాళ్ళం ఇంత గొప్పవాళ్ళం అని. సారీ దునియా అంటే ప్రపంచమంతా, సారీ దునియాసే అంటే మిగతా ప్రపంచం అంతటితోటి, సారీ దునియా సారీ దునియాసే, ప్రపంచం అంతటితోటి చెబుతోంది. మన సంస్కృతి చాలా, భారతీయ సంస్కృతి చాలా గొప్పదని ప్రపంచమంతా కూడా చెప్పుకుంటున్నారు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, మేము ఆ దేశపు నివాసులము, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో. ఈ లాస్ట్ది మరలా అంతకుముందుదే. హోంఠోं पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఈ మొదటిది ఈ రెండు కూడా ఒకటే అన్నమాట. మరి ఇవి కూడా అలాగే ఇందాకట్లాగా పాడటం నేర్చుకుందామా, గేయంలాగా.
मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो। एक चीज यही तो रहती है, एक चीज यही तो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने। స్వార్థంతోటి మేము గుడ్డివాళ్ళమై యుద్ధాలు చేసుకోలేదు అని అన్నమాట. अब हम तो क्या सारी दुनिया, अब हम तो क्या सारी दुनिया, सारी दुनिया से कहती हैं, सारी दुनिया से कहती हैं। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। ఇది మనకి 9th క్లాస్ ఫస్ట్ లెసన్ జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఈ పోయమ్స్ అన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాము. వీటిని మీకు బాగా చదవడం రావాలి, అలాగే నోటికి వచ్చేసేయాలన్నమాట. దీని సారాంశం అవన్నీ ఇప్పుడు చూద్దాం.